మా అమ్మ అయితే పొద్దున్నే సరుకులు తీసుకోమని సరుకులు పట్టించి షాప్ అయితే పంపించింది. మనం అలా ఊరి చివర తిరుక్కుంటా రాత్రి అయిపోయింది అనమాట. సరుకులకి ఇచ్చిన డబ్బులు అయితే అయిపోయినాయి. అందుకే ఇంటికి పోతే మనకి మెట్టువారం చేస్తారని చెప్పి మా అమ్మ ఇక్కడే ఉన్నాను నేను. ఇదైతే మా ఊరి పీర్లు అనమాట. ఈ విధంగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ మనకి తీర్థం కూడా ఇచ్చినారు. తీర్థం తీసుకుని అలా బయటకు వెళ్ళిపోయాను. బయటికి పోతుంటే మనలో అయితే ఊరినే ఉంటారా, ఫ్రెండ్స్ అయితే చూసేస్తారు వీడియో తీసేది. అందుకే వీడియో అంటే వేసుకుంటారు సార్ అంతా. అంతా ఎందుకులేండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. గుండం అయితే బీభత్సంగా ఏర్పాటు చేస్తున్నారు. 4 మంచి పనులు చేద్దామంటే ఎవరు ముందుకు రారు, కానీ ఇలాంటి తగలబెట్టే కార్యక్రమాలకి అయితే అందరూ ముందుకు వస్తారనమాట. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. అందుకే ఎంతమంది చెప్పుకున్నారు చూడండి దీన్ని చేయడానికి. ఇక్కడ ఎంత హీట్ ఉందంటే ఈ హీట్ కి మన మొబైల్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది అనమాట. అందుకే కొంచెం దూరంగా వస్తున్నాను. ఇక్కడ చూస్తే పెద్ద చెట్లు అయితే కొట్టేసినారు. ఇది కూడా గుండంలో అంటించడానికి అనమాట. ఇన్ని సంవత్సరాలు బతికిండేది ఆ గుండం కోసమే అనుకుంటా ఈ చెట్టు. అందుకే ఈ రోజు దీని కథ అయిపోయింది. ప్రకృతికి కూడా ఇష్టం లేదనుకుంటా దీన్ని నరకడం. అందుకే మిషన్ అయితే చెడిపోయింది. చూడాలా మా వాళ్ళు ఏం చేస్తారో దీన్ని. ఇందులోనే ఒక అతను అయితే డెకరేషన్ చేయడానికి పెద్ద చెట్టునే కొట్టుకొచ్చాడు అనుకోండి. మీ ఊర్లో కూడా ఇలాగే పీర్ల పండుగ చేస్తే కింద అయితే కామెంట్ చేసేయండి. మనం అయితే గుండం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇట్లా మోసుకొచ్చారు, చెట్టుని అయితే కొట్టాలా తప్పదు, ఎందుకంటే మిషన్ అయితే చెడిపోయింది కదా. అందుకే చేతితో కొట్టాల్సి వచ్చింది అనమాట. మనం కూడా మన ముందు సాయం చేసాంలేండి. గుండం అయితే ఫుల్ గా నిండిపోయింది చెట్లతో. చేసేవాళ్ళు పని చేస్తుంటే నాలంటి వాళ్ళంతా ఈ డ్రమ్స్ కి అయితే ఎగురుతున్నారనమాట. ఏం చిల్లర్ కాదురా మీరు. ఇందులోనే బాబులు అయితే వచ్చి మన చెట్ని అయితే కొట్టేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ చెట్ని అయితే ఎవరెవరు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. మనకైతే ఎక్కి కొట్టడం చేత కాదు, కానీ ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేయమంటే చాలా ఈజీగా చేస్తాం అనమాట. చెట్టు కొమ్మ అయితే మొత్తానికి రీపోయింది. మనమైతే గుండం దగ్గరికి వెళ్ళిపోయాం. మొద్దుల్ని గుండంలో నొక్కడానికి అయితే మా వాళ్ళు బీభత్సంగా కష్టపడుతున్నారు. ఈ పాటికి మా అమ్మ అయితే పరక పట్టుకొని రెడీగా ఉంటుంది పూజ చేయడానికి. అందుకే ఇంటికి పోతున్నాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. మరుసటి రోజు అయితే సాయంత్రం లేటుగా వచ్చాను అనమాట. అందుకే గుండం అయితే బూడిపేస్తున్నారు నేను వచ్చేపాటికి. మనం కూడా చేసాంలేండి బూడిపడానికి. ఇప్పుడైతే అసలైన యాక్టివ్ వచ్చేసిన అనమాట. ఇంకా డ్రమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనలో అయితే స్టెప్లు వేస్తున్నారు, 3 మాట స్టెప్లు. దీన్ని కాసేపు ఎంజాయ్ చేద్దాం. మనలో అయితే బీభత్సమైన స్టెప్లు వేసారనమాట. ఈ అంకుల్కి అయితే టైం బాగాలేనట్లుంది. అందుకే మన కెమెరాకి అయితే చిక్కేశాడు. మండే కూడా తప్పకుండా వస్తుంది. మనం కూడా అయితే ఎంజాయ్ చేద్దాం ఫుల్ గా. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. నేనైతే బీపచ్చంగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. అంత ఇంత కాదు, మీకైతే లాస్ట్ లో చూపిస్తాను మేమంతా ఎంజాయ్ చేసిండేది. మీకు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇక్కడ చూడండి మా ఊరు ఎవరైతే చాలా బాగా అయితే డాన్స్ చేస్తున్నారు. అవ్వ తగ్గేదిలే. ఇక్కడైతే మన తాత కూడా డాన్స్ చేస్తాడు. లాస్ట్ లో ఉంది, మిస్ కాకుండా చూడాలంటే స్కిప్ చేయొద్దండి వీడియో అయితే. మా ఊర్లో నాకు నచ్చిన పండుగ అంటే పీర్ల పండుగ కూడా ఒకటి. మీకు ఏ పండుగ నచ్చిందో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంతలోనే పీరుకి ఏమైందో తెలియదు, కానీ ఎనికి పోతున్నాడు అతను చూద్దాం ఎంత దూరం పోతారని అయితే వీడియో అయితే తీస్తున్నాను. కళ్ళు మూసుకొని అయితే ఎనికి నడుస్తూ వెళ్తున్నాను అనమాట, నేను రాను అని చెప్పేసి. అలాగే వెళ్తూ ఒక ప్లేస్లో అయితే ఆగాడు. అక్కడ చిన్న గుడి అయితే కనిపిస్తుంది మీకు. అక్కడైతే నిలబడతాడు అనమాట. అక్కడ నిలబడి అయితే ఒక మాట అయితే చెప్తాడు. అతనైతే మిగతా పీర్లను అయితే పిలుస్తున్నాను అనమాట, ఇక్కడ పిలిచిరామని చెప్పేసి. అక్కడ ఏమైందో తెలియదు, కానీ ఆ పీర్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చి మిగతా పీర్లను అయితే తోలుకుపోతుంది అనమాట. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసి అక్కడ ఉన్న అమ్మవారిని అయితే మొక్కోనికి అయితే వెళ్ళిపోతారు. అరే ఇక్కడ చూడండి మన తాత అయితే ఎగురుతున్నాడు. నేను చెప్పాను కదా మన తాత అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు అనమాట. యూత్ అయిపోయినాడు మన తాత అయితే. సూటు పుట్టేసుకున్నాడు ఫుల్గా.
చూస్తుండగానే చీకటి అయితే పడిపోయింది. ఇంకా మనమైతే ఎంజాయ్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. డ్రమ్స్ కొడతారనమాట. ఇప్పుడే ఎవరు ఉండరు, నైట్ పూట అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డ్రమ్స్కి మనమైతే ఫుల్గా ఎగరచ్చు. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేస్తాం. ఇంకా मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలా సార్ మనకి మొబైల్లో సాంగ్స్ పెడితేనే ఊపి వస్తుంది అనమాట. ఇట్లాంటి డ్రమ్స్ పెడితే ఇంకా మన ఊరినే ఉంటామా. అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. లాస్ట్లో మనకైతే పేరు కూడా ఎత్తారన్నమాట. ఆధార్ కార్డుకి ఫోన్ ఇచ్చినట్లయితే మనం అయితే ఫోన్ చేసిన వీడియోకి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. చూసి వెళ్ళిపోకుండా అలా మీ శుతిమెత్తనమైన చేతులతో అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న కంటాస్ ఫ్యామిలీస్ అందరికీ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా బాయ్.